ఎలా ఫీల్ అవుతున్నారు? లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రికి అయితే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సార్ లోకేష్ గారు ఇక్కడ నుంచోవడమే మా అదృష్టం. ఈసారి ఇలా గెలిచి మేము ఆయనకి గెలిపించుకున్నందుకు నిజంగా మేము అదృష్టవంతులం అయ్యామండి. ఫస్ట్ ఆయనకంటూ మేము చాలా అదృష్టవంతులు అయ్యాం. మాకు హాస్పిటల్ కానీ మా మంగళగిరి ఇంకా మీరు అసలు మళ్ళీ నెంబర్ 1 ఆయన ఏ మాట అయితే అన్నారో లోకేష్ గారు మాట ఇచ్చారంటే మాట ఇచ్చిన ప్రకారం ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నారు. మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. ఆయన నిజంగా ఆయన నియోజకవర్గంలో ఆయన దీంట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బాగా చేస్తున్నాడు లోకేష్, చాలా బాగా చేస్తున్నారండి. ఇప్పటి వరకు మంగళగిరికి నాకు తెలిసి ఆయన గెలవక ముందే ఒక హాస్పిటల్ పెట్టడం ఏంటి, తర్వాత ప్రతి ఒక్కరికి బళ్ళు అంటే రోడ్డు మీద ఉన్న పక్కలకు బళ్ళు కానీ టిఫిన్ హోటల్కి సంబంధించిన అసలు ప్రతి ఒక్కరికి ప్రతి సహాయం అడిగిన వాళ్ళకి లేదనకుండా చేశారండి. ఇది మేము ప్రతి ఒక్క అసలు మంగళగిరి ఏ వ్యక్తిని అడిగినా సరే, ఏ పని చేసుకుని చిన్న చిన్న పని వ్యక్తి అడిగినా సరే ఇస్తున్నారు. నేను కూడా పొందానండి. ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఆయన వల్ల. కానీ ఈ పట్టాల కార్యక్రమం పెట్టి మాకు మరింత సంతోషం అన్నమాట. ఇంకెంత అంటే మంగళగిరిలో మేము అంటే చానాల నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి కూడా రావట్లేదు. అలాంటిది మాకు మంగళగిరి నుంచి ఉండడం వల్ల మాకు ఇంత త్వరగా వస్తాయని అసలు మేము అసలు ఊహించలేదు. నిజంగా రాష్ట్రంలోనే ఎక్కడ ఎవరికి రాలేని పట్టాలు మాకు ఇచ్చినందుకు మేము చాలా అదృష్టవంతులు అండి. ఆయన గెలిపించుకోవడం ఒక అదృష్టం అయితే మాకు ఆయన ఇలా చేస్తున్నారంటే మేము అసలు లోకేష్ గారు అంటే పర్ఫెక్ట్. ఇంకొక మాటలో చెప్పాలంటే అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేస్తారు మంగళగిరిలో. వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటే సార్ ఇదివరకు చాలా మంది గెలిచారు, వెళ్ళిపోయారు, చేశారు. అందరూ మాకు చాలా వరకు చేస్తారు, ఇస్తారు. మీకు ప్రతి ఒక్కసారి ఇస్తానని చెప్పారు. ఎవరు ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ మాట ప్రతి ఒక్కరు చెప్పినోళ్ళే. మీకు ఖచ్చితంగా నీళ్లు వస్తాయమ్మా, రోడ్లు వస్తాయి, మీ పట్టాలు ఇస్తాము, మీకు ఎటువంటి ఇది ఉండదు అని చెప్పేసి వెళ్ళినే ఉన్నారు. కానీ ఇది నిజంగా చేయటం అనేది అంటే ఇదండి నిజంగా పరిపాలన. కానీ లేకపోతే మాకు నిజంగా మాట ఇచ్చిన దానికి నిలబెట్టుకోవడం అంటే లోకేషే, ఇంకా తిరిగి లేదు. ఇంకా మాకు ఓటు ఉన్నంత కాలం కూడా లోకేష్ని మేము గెలిపించుకుంటాం, లోకేష్తోనే మేము ఉంటాం. జై తెలుగుదేశం అంతే. నాకు చాలా బాగుంది. అసలు మేము ఇంతవరకు ఇది పట్టా వస్తుందని ఊహించుకోలేదు. అసలు ఎంత సంతోషంగా ఉందంటే అసలు కనీసం మన అయిన వాళ్ళు కూడా ఇంత హెల్ప్ చెయ్యరు, అసలు పట్టించుకోరు. ఆయన రావటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటికాడ నుంచి బస్సులో తీసుకొచ్చి ఇక్కడ రిసీవ్ చేసుకొని మక్కలు కూర్చోబెట్టి కరెక్ట్గా టయానికి మంచినీళ్ళు ఏదైనా సరే ఇచ్చి మళ్ళీ లోపల తీసుకొచ్చి ఏసీలో కూర్చోబెట్టి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి ఎంతో ఇదిగా అసలు కనీసం ఒక పెళ్ళికి వెళ్ళినా మనకి ఇలా రిసీవ్ ఎవరు చేసుకోరు. కాబట్టి ఆయన చాలా రిసీవ్ చేసుకున్నారు. చాలా అసలు ఏ గొడవ లేకుండా చక్కగా భోజనం కడుపు నిండా పెట్టి చేతికి బట్టలు ఇచ్చి పట్టా ఇచ్చి ఒక ఆడబిడ్డలాగా తన చెల్లిలాగా చేసి పంపించారు. కానీ లోకేష్ గారితో మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ టైంలో మాట్లాడతాం పద్ధతి కాదు, కుదరదు. నా పిల్లలు 3 ఆడపిల్లలు, ఏదో పానీపూరి బండి పెట్టుకుని బ్రతుకుతున్నా. ఈయనకి హెల్త్ బాగుండదు. ఈయనకి పింఛన్ కోసం అని చాలా రోజు తిరుగుతున్నా. పాప ఫార్మ్ డి 5th ఇయర్, తను ఎస్ఐకి జస్ట్ ఫెయిల్ అయింది ఈ ఇయర్. మళ్ళీ ఎగ్జామ్స్ పెడితే మళ్ళీ తను రాసి ఆ సారే వస్తే లోకేష్ గారే వస్తే మళ్ళీ వాళ్ళ జీవితాలు పేదవాళ్ళగా ఉండరు. ఆయన కనుక మళ్ళీ వస్తే ఆయనే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన వస్తే మార్పు వస్తుందని ఎలా నమ్ముతున్నారు? అంటే నేను వచ్చి ఇక్కడ మ్యాక్సిమం 20 ఏళ్ళు పాప పుట్టినప్పుడు వచ్చా. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి ఏదైనా సరే ఆరోగ్యం బాగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోరు. ఒక్క పారాసెటమాల్, ఒక క్రోసిన్ టాబ్లెట్ కొనాలంటే 5 రూపాయలు లేదు. అదే మనకి లోకేష్ గారు హాస్పిటల్ పెట్టారు. మంగళగిరిలో ఉంది, తాడేపల్లిలో ఉంది. నాకు బ్యాక్ పెయిన్ బాగా ఇంజెక్షన్ చేశారు. ఎప్పుడు వెళ్తే ఎప్పుడు ఇక్కడే కాదు రిసీవ్ చేసుకోవటం, సేమ్ ఇక్కడ ఎలాగుందో హాస్పిటల్కి వెళ్ళినా ఇంతకన్నా బాగా రిసీవ్ చేసుకుంటారు. డ్యూటీ డాక్టర్ పెట్టారు, ఆయన బాగున్నారు, సిస్టర్స్ బాగుంటారు, మెడిసిన్స్ చక్కగా ఇస్తున్నారు. మనకు లేని మెడిసిన్స్ కూడా తర్వాత కూడా తెచ్చి మనకి ఇస్తారు. ఒక ఆయిల్మెంట్ వచ్చే 200 రూపాయలు ఎవరు కొని ఇస్తారండి? కనీసం 10 రూపాయలు మన తోబుట్టివ్వడు. ఒక ఆయిల్మెంట్ వచ్చి 200 రూపాయలు. కనీసం మేము లోకేష్ గారు హాస్పిటల్కి వెళ్తే మ్యాక్సిమం 1000 రూపాయలు అవుతున్నాయి మెడిసిన్స్కి. ఎవరిస్తారు సార్? చిన్న ఈయనకి బాగాలేకపోయినా పిల్లలకి బాగాలేకపోయినా వెళ్తున్నాం. ఇప్పుడు మన పరిస్థితి నేను ఉపవాసాలు ఉన్నా, నెల రోజు బండి వేయాల, ఎక్కడికి వెళ్ళి భోజనం చేసాం అయినా వాళ్ళు ఎవరు పిలవాల. ఒక 5 రూపాయలు పెడితే అన్నా క్యాంటీన్, 5 రూపాయలు పెడితే టిఫిన్. కాబట్టి ఎవరు వచ్చినా అలా 5 రూపాయలు పెట్టి భోజనం ఎవరు వేయరు.
హోటల్కి వెళ్ళి తినాలంటే 40-50 రూపాయలు 2 ఇడ్లీ తినాలంటే. అదే మన అన్న క్యాంటీన్కి వెళ్తే 3 ఇడ్లీ 3 పూరీలు 5 రూపాయలు. ఎవరు పెడతారు సార్? భోజనం చాలా బాగుంది సార్. అదే భోజనం బయట తింటే ఎంత ఇద్దమ్మా? మ్యాక్సిమం 70-80 రూపాయలు ఏంది లేదు, 15 రూపాయలు పెడితే మా ఫ్యామిలీ వెళ్ళి తింటున్నాం. ఇంక మనకేం కావాలి సార్? ఉండడానికి ఇల్లు ఉంది, మెడిసిన్ ఉంది, ఇంకోటి నెక్స్ట్ మనకి భోజనం ఉంది, ఇంకేం కావాలి? మినరల్ వాటర్ ఉంది. ఇప్పుడు ట్యాప్లో నీళ్ళు సరిగ్గా రావు, ఫ్రీ మినరల్ వాటర్. ఒక టిన్ కొనాలంటే 20 రూపాయలు. 4-5 టిన్లు తెచ్చుకున్నా మన లోకేష్ ఎవరు ఏమనరు, ఎన్నైనా తెచ్చుకోవచ్చు. కాబట్టి అన్నిటికీ బాగుంది. కాబట్టి ఆయనే మళ్ళీ రావాలి, ఆయనే గెలవాలి. కాకపోతే పేదవాళ్ళగా ఉండరు సార్. ఆయన వస్తే ఎక్కడదో మనకు తెలియదు, కానీ మన మంగళగిరి సంబంధించింది బాగుంది. ఆయనే రావాలని మార్పు వచ్చిందమ్మా బాగా. ఎమ్మెల్యే ఉండేటప్పుడు బాగుండేది, ఇప్పుడే బాగుంది. మన మంగళగిరి నులకపేట ప్రకాష్ నగర్ అనేది బ్లేడ్ బ్యాచ్. ఆడపిల్లలు బయట రావాలంటే భయం, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు నైట్ డ్యూటీస్ పోలీసులు తిరుగుతున్నారు. మొన్న మ్యాక్సిమం ఒక 100-200 మంది సీఏ గారు వాళ్ళందరూ వచ్చారు, బైకులు పట్టుకున్నారు, సెట్ చేశారు, బండ్లన్నీ పట్టుకున్నారు. ఏ టైం అంటే ఆ టైం వస్తున్నారు. కాబట్టి వాళ్ళల్లో కూడా ఏంటి, మనం తప్పు చేస్తే ఎవరైనా వస్తారేమో, వాళ్ళు వస్తారేమో, వీళ్ళు వస్తారని అవి కూడా తగ్గినాయి. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఇవన్నీ కూడా తగ్గినాయి సార్. నాకు 3 ఆడపిల్లలు, నేను భయపడతాను కదా సార్. ఒకప్పుడు అయితే వెళ్ళాలంటే బయటికి భయం వేసేది, ఇప్పుడు ఆ భయం లేదు. నైట్ 2ంటికి కూడా నేను నా పిల్లలు వెళ్తున్నాం వస్తున్నాం. నేను రోడ్డు మీద నుంచి పానీపూరి 18 ఏళ్ళు నుంచి అమ్ముతాను నేను నులకపేటలో. కాబట్టి ఆడపిల్ల సేవ్ కానీ, భోజనం కానీ, మెడిసిన్స్ కానీ ఏదైనా సరే. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 100 పడకల ఆసుపత్రి కూడా శంకుస్థాపన చేశారు. అది శంకుస్థాపన అవ్వాలి. నా పాప ఫార్మ్ డి చదువుతుంది. దేవుడి దేవల్ల లోకేష్ దగ్గరికి వెళతాను. 5th ఇయర్, 1 ఇయర్ అయిపోద్ది. ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వమని ఆయన వేదుకుంటాను. అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఆ పాపకు ఉద్యోగం ఇవ్వమని. మేము చాలా పేదవాళ్ళం సార్. ఎంత పేదవాళ్ళం అంటే అసలు మనకేమి లేదు, అయిపోయింది. ఈయనకి డిస్క్ బాల్ తీసేశారు. వజ్రాల శివకుమార్ గారు, ఎంజే నాయుడు ఫ్రీ ఆపరేషన్ చేశారు 7 లక్షలు పెట్టి. రూపాయి తీసుకోవాలని అది గారు. ఆ దేవుడిది ఇది. ఆ నులకపేటకు వచ్చి 20 ఏళ్ళు అయింది. దేవుడి దేవల్ల బాగున్నాము. ఏమీ లేకుండా వచ్చాము సార్. కనీసం 2 జతలు బట్టలు వేసుకుని వచ్చాము బాగున్నాము. దేవుడి దేవల్ల ఆకలి వేస్తే 5 రూపాయలు పెట్టి అన్నం తినేస్తున్నాం. హెల్త్ బాగాలేదంటే వెళ్ళిపోతున్నాం. తాడేపల్లి కానీ, మంగళగిరి కానీ. మనకి గత ఎమ్మెల్యేకి ఈయనకి తేడా ఏంటంటే, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది మంగళగిరిలో పనిచేస్తారు, ఇప్పుడు లోకేష్ గారు పనిచేస్తున్నారు. పరిపాలన, ఇవి రాజకీయం అవన్నీ మనకు అవసరం లేదు. ఎవరు ఎలా ఉన్నారు ఏంటి మనకు అవసరం లేదు. మనం కడుపు నిండా అన్నం తింటున్నామా లేదా? 5 రూపాయల భోజనం ఎవరు పెట్టలేదు కదా సార్. మెడిసిన్స్ ఇవ్వలేదు. ఈరోజు ఏదో లోకేష్ గారు గెలిచారు, మెడిసిన్ ఇస్తున్నారని కాదు సార్. గెలవక ముందు 5 ఏళ్ల నుంచి ఆయన హాస్పిటల్ ఉంది మంగళగిరిలో, తర్వాత తాడేపల్లిలో ఉంది. ఓడిపోయినా కూడా సర్వీస్ చేశాడా మంగళగిరి ప్రజలు? ఓడిపోయినా సర్వీస్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు గెలిచి 1 ఇయర్ అయింది. నేను 5 ఏళ్ల నుంచి మందులు తెచ్చుకుంటున్నా. అప్పుడు గెలవలేదు కదా సార్. అప్పుడు ఫ్రీగానే మందులు ఇచ్చారు కదా సార్. కాకపోతే భోజనం లేదు. భోజనం లేకపోయినా సరే ఒక్క పూట పెట్టారు. ఎక్కడ? మన నులకపేట రోడ్ అవతల 2 రూపాయలు పెట్టి పెట్టారు. మేము ఎన్నోసార్లు తిన్నాం. కాకపోతే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కాదు. ఆయన ఓడిపోయినా సరే ఒక్క పూట అన్నం పెట్టారు సార్ 2 రూపాయలకి. ఆ 2 రూపాయలు కూడా తీసుకునేవారు కాదు. ఒక గ్లాసు, ప్లేట్లు, చాలా ఖర్చు. భోజనం ఫ్రీయే. అవి మన సేఫ్టీ కోసం ఒక గ్లాసు, ప్లేట్లు, వాటి కోసం 2 రూపాయలే తీసుకున్నారే తప్ప వేరే దానికోసం కాదు సార్. బాగుందంటారు లోకేష్ గారు? బాగుంది, 100% బాగుంది. ఆయనే గెలవాలి. నేను నాలాగే అందరూ కూడా కోరుకోవాలి. నేను ఒక్కదాన్నే కాదు, వాడు మనసుకి తెలుసు లోకేష్ గారు ఏంటో. ఈ రోజు పట్టా ఇది ఎవరు ఇవ్వలేదు కదా సార్ మనకి. తీసి పడేసారు. 24 గంటలు మనం భయపెట్టేవారు, పీకేస్తాం అని. మేము ఎక్కడికి వెళ్ళలేము. అలా ఎలా బతుకుతాం? ఉన్నది మాకు ఒక ఇల్లే కదా, మనం ఎలా బ్రతికేది? ఎంతో రూపాయి దాచుకుని కొనుక్కున్నాయి అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది ఉంది కదా, మనకి ఎవరేం చేయలేరు కదా. పట్టా ఉంది, ఇంకా 6 నెలలు ఆగితే రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నారు. ఈ పట్టా పాపకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు పెళ్లి చేయాలి. ఈ పట్టా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నా నాకు లోన్ వస్తుంది, నెమ్మదిగా నేను తీర్చుకుంటాను. అంతకుమించి ఏం కావాలి సార్? మంచి భరోసా ఇచ్చారు మీకు. ఇవ్వటం కాదు సార్, కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అన్నా చెల్లి వాళ్ళే మనకు హెల్ప్ చెయ్యరు. అసలు ఈయనెవరు వచ్చారు? ఆయన ఎలా చెప్పారో
అలాగే సంవత్సరం కూడా అవ్వాల. అన్నీ ఒకేసారి అవ్వవు సార్, నెమ్మదిగా చేసుకొస్తున్నారు. మన తల్లిదండ్రులే మనకు చెయ్యరు ఒకేసారి, కాబట్టి స్లోగా ఒక్కొక్క పని చేస్తున్నారు, మిగతాయి కూడా చేస్తారు అని నమ్మకం నాలాగే అందరూ కూడా కోరుకోవాలి. అందరి మనసుకి తెలుసు ఆయన ఎలాంటి వారు. చాలామందికి పేదవాళ్ళకి బండ్లు ఇచ్చారు. ఒక బండి వచ్చి 25,000, కానీ నేను పెట్టుకోలేదు, మళ్ళీ వెళ్ళి అడుగుదాంలే అని 25,000 ఒక బండి వచ్చి అందరికి ఇచ్చారు. తోపుడు బండ్లు ఇచ్చారు, రిక్షా బండ్లు ఇచ్చారు, పానీపూరి బండ్లు ఇచ్చారు. ఆయన అప్పుడు గెలవాలా, అసలు అప్పుడే ఇచ్చేసారు అందరికి. కాబట్టి అఫ్ కోర్స్ ఫర్దర్ జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఇలా చెప్పిన వాటిని త్వరగా ఇవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్. అసలు వి ప్రౌడ్ ఆఫ్ యూ లోకేష్ సార్. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఎమ్మెల్యే కదా లోకేష్ గారు. అవును, మా ఎమ్మెల్యేనే. బాగా చేస్తున్నారా? yes of course. ఏమనుకుంటున్నారు మీ కాన్స్టిట్యున్సీలో? గత ఎమ్మెల్యేగా బెటర్ అనుకున్నారా, ఇప్పుడు లోకేష్ గారు బెటర్ అనుకున్నారా? అఫ్ కోర్స్ లోకేష్ గారు బెటర్, ఎందుకంటే ఈయన చెప్పింది చేశారు, వాళ్ళు చేయలేదు. చెప్పారు కానీ చేయలేదు. మా పేరెంట్స్ ఎంతో కష్టపడి కొనుక్కున్నారు కదా, వాటికి పట్టాలు రావడం అనేది వాళ్ళు చాలా గ్రేట్ థింగ్. మాకు మీరేం చదువుకున్నారు? మేము బీటెక్ చదువుతున్నాం. మీకు సంబంధించిన మినిస్టర్ కూడా ఆయనే, అంటే విద్యాశాఖ మంత్రి ఆయనే అండ్ ఐటీ మినిస్టర్ కూడా ఆయనే పనిచేస్తున్నారు. ఎలా ఉంది ఆయన దగ్గర వర్కింగ్, ఎలా ఉంది ఆయనది? అఫ్ కోర్స్ చాలా బాగుంది. ఇప్పుడు మాకేమంటే మా కాలేజెస్కి మాకు కొన్ని ఇంటర్వ్యూస్ ఎక్కువ రావాలనేది, మాకు ఇది క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎక్కువ కావాలనేది. ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా, గతంలో మంగళగిరికి చాలా ఐటీ కంపెనీస్ తీసుకొచ్చారు. సో ఇన్ ఫ్యూచర్ ఏపీకి చాలా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారని నమ్మకం ఉందా మీకు లోకేష్? అఫ్ కోర్స్ ఇవాళ ఇది చేశారు, నెక్స్ట్ రేపు కూడా అది చేస్తారు కదా. అఫ్ కోర్స్ చాలా నమ్మకం ఉంది. పాజిటివ్ వైబ్ ఉందా? ఎందుకంటే మనం ఇక్కడ రిలీవ్ అయ్యి మళ్ళీ మనం బయట రాష్ట్రాలకి చెన్నైయో ముంబైయో లేదంటే హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయాల్సిన పరిస్థితి. సో ఇన్ ఫ్యూచర్ లో అమరావతి డెవలప్ అయ్యి అమరావతిలోనే చేసుకుంటారని నమ్మకం ఉందా మీకు? ఎస్ అఫ్ కోర్స్. సార్ ఎలా ఫీల్ అవుతున్నారా సార్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము 20 years నుంచి ఉంటున్నాం. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, ఎప్పుడు ఏ ప్రభుత్వం తీసేస్తుంది అనే భయంతోనే ఉన్నాం. కానీ ఈ లోకేష్ గారు మాట ఇచ్చారు, అలాగే 9 నెలల్లో చేసి పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మేము వస్తుంది అని నమ్మకంతో ఉన్నాం, కానీ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. అని చాలా హ్యాపీగా ఉన్నాం. ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు? పనితీరు లోకేష్ గారిది చాలా బాగుంది, సిస్టమేటిక్గా ఉంది, మంగళగిరిని బాగా డెవలప్ చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. అంటే 100 పడకల ఆసుపత్రికి కూడా ఈరోజు శంకుస్థాపన చేశారు కదా. అది వస్తే చాలామంది, మొత్తం ఇక్కడ చాలా వరకు 30% కొద్దిగా డబ్బులోనే ఉన్నా, మిగతా 70% వాళ్ళు వచ్చి పేదోళ్ళే ఉన్నారు. ఈ 100 పడకల హాస్పిటల్ వస్తే చాలా వరకు వాళ్ళకి సేఫ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. చాలా పాలన అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వరకు మాది నులగపేట, గంజాయి బ్యాచ్, ఇదంతా చాలా వరకు బాగా ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత నుంచి లా అండ్ ఆర్డర్ బాగుండడం వల్ల కొద్ది వరకు మాత్రం తగ్గింది. ఇంకా అది పూర్తిగా తగ్గిపోతే చాలా వరకు బాగుంటుంది మాకు. 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం సార్ మేము పట్టాల కోసం. మా తాతలు మా నాన్నలు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సంవత్సరం మాకు వచ్చింది సార్ లోకేష్ గారి ఆధ్వర్యంలో. నమస్కారం సార్. అసలు ఇంత త్వరగా వస్తుందని 10 నెలలకే అనుకోలేదు సార్, అస్సలు అనుకోలేదు. ఇప్పుడు దాకా నమ్మకం కూడా కుదరలేదు ఇస్తారని. ప్రతి వాళ్ళు వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఓట్లు వేసేదాకా ఒక మాట, ఓట్లు వేసిన తర్వాత ఇంకో మాట, అంతేగాని ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు. తను వచ్చారు, చాలా సార్. అంటే ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేలు ఏం చెప్పేవారు అసలు? ఇతనికి వాళ్ళకి ఏం తేడా, లోకేష్ గారికి పాత ఎమ్మెల్యేలు? ఓట్లు వేసేదాకా ఒక మాట చెప్పారు సార్, ఓట్లు వేసిన తర్వాత ఇంకో మాట చెప్పారు సార్. ఓట్లు వేసిన తర్వాత నిలబెట్టుకున్న మాట లోకేష్ అనే సార్. జై లోకేష్. ఫీల్ అవుతున్నారు మేడం? చాలా గుడ్ ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇంత తొందరగా పట్టాలు ఇస్తారని ఊహించలేదు. లోకేష్ గారు చాలా పూర్తి చేశారు, చెప్పినట్టుగా ఆయన ఇచ్చారు. పట్టు చీర పెట్టి భోజనాలు పెట్టి ఇస్తున్నారంటే చాలా ఆయన మనసు స్వచ్ఛతగా తెలుస్తుంది. ఆయన చెప్పినట్టు చేస్తారని కోరుకుంటున్నారమ్మా. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 15 ఏళ్లలో ఎవరు మీకు ఇట్లాంటి భరోసా ఇవ్వలేదా? నేను ఇస్తానమ్మా, ఎన్నికల్లో గెలుస్తానని చెప్పి? ఎవరు రాలేదండి, చెప్పలేదు పట్టాలు ఇస్తారని. ఇక్కడికి ఇల్లు తీసేస్తారని చాలా భయంతో ఉన్నాము. ఇంకా భయపెట్టారు, ఇంకా ఖాళీ చేసేయాలి మీరని చెప్పి. ఎప్పటికైనా తీసేస్తారు ఈ ఇల్లు, అసలు భరోసా లేదని చెప్పారు. లోకేష్ గారు చెప్పారు, నేనున్నాను, నేను ఇస్తాను పట్టాలు అని చెప్పి. అలాగే ఆయన అంత తొందరగా ఇస్తారని అనుకోలేదు. చాలా ఆయన మాట నిలబెట్టుకున్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మరి ఇప్పుడు ఎట్లాంటి, అంటే సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇంటి కళ ఉంటుంది. ఆ కళను నెరవేర్చిన లోకేష్ గారి కోసం ఏం చెప్తారు? ఆయన గురించి ఏం చెప్పాలంటే ఆయన హీరోలా కనిపిస్తున్నారు మాకు. అంటే
ఈ మంగళగిరికి ఆయన ఉంటే చాలు, ఇంకా అన్ని బాగానే చేస్తారు. అనుకుంటున్నారా మరి గతంలో గెలిపించుంటే ఇంకా త్వరగా వచ్చేదేమనేసి బాధపడుతున్నారు ఇప్పుడు? ముందే గెలిపిస్తే ఇంకా ఇప్పటికి పూర్తి అయిపోయాయి మొత్తం. ఎలా ఉంది మీ మంగళగిరి ప్రాంతం అభివృద్ధి పరంగా ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఈయన వచ్చిన తర్వాత ఏమైనా బాగా డెవలప్ అవుతుందా? అసలు ఫస్ట్ అయితే ఇల్లు లేవు అసలు సరిగ్గా, ఒక్కొక్కటి షాపులు అన్ని ఇల్లులు అన్ని ఇంటి దగ్గరే వస్తున్నాయి. చెత్త కూడా రోజు వచ్చి తీసుకెళ్తున్నారు. నీట్గా రోడ్లు నీట్గా ఉంటున్నాయి. చాలా బాగా కనిపిస్తుంది. మహిళలకు భద్రత ఎలా ఉందమ్మా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? పర్వాలేదు, బాగానే. మరి మీ మంగళగిరిలో కూడా ఇప్పుడు 100 పడకల ఆసుపత్రికి ఈరోజు శంకుస్థాపన చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అసలు చెప్పుకోలేను. అలా అన్ని బస్సులు ఇక్కడే ఉంటాయి. అసలు ఈ నెక్స్ట్ టైం కూడా ఈయనకి ఓటేస్తాం. నెక్స్ట్ టైం కూడా ఈయనకే వేద్దాం ఫిక్స్ అయిపోయారు ఇప్పుడే? చాలా టైం ఉంది కదమ్మా, 4 ఏళ్ళు ఉంది ఇంకా. అంటే దీనికన్నా పెద్ద పట్టాలు ఇచ్చారు, ఇంకా గుర్తు చేస్తారు కదా అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. మేడం గారు ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. 15 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాము. ఇంతకు ముందు వచ్చినప్పుడే ఇస్తారనుకున్నాం, కానీ ఈసారి ఇంత త్వరగా ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నారా లోకేష్ గారికి ధన్యవాదాలండి మా కుటుంబ సభ్యులందరి తరపున. అంటే అనుకున్నారా ఇంత త్వరగా వస్తుందా? అనుకోలేదండి. అంటే ఎన్నికల ముందు చాలా మంది హామీలు ఇస్తారు, సో నెరవేర్చడం లేదు. ఆయన గెలిచేశాడు కాబట్టి ఇంకా గాలికి వదిలేయచ్చు, లేదంటే మళ్ళీ ఎలక్షన్స్ ముందు అవ్వచ్చు, ఎందుకంటే మళ్ళీ ఓట్లకు రావాలి కాబట్టి. అట్లా కాకుండా 10 నెలల్లోనే మీ అంటే నిజం చేశారు కదా మీ కళను. అవునండి, చాలా త్వరగా నిజం చేశారు. నిజమైన నాయకుడు అనిపించుకున్నారు. నారా లోకేష్ గారు అంటే ఏంటో చూపెట్టారు. అంటే ఇట్లాంటి ఇళ్ల పట్టా ఇవ్వడం వల్ల పేదలకి, ముఖ్యంగా సామాన్యులకి ఎటువంటి భరోసా ఇచ్చినట్టమ్మా? మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కనపడుతుంది. అంటే ప్రతి పేదవాడికి ఒక సొంత ఇంటి కళని ఉంటుంది కదా మేడం, నెరవేర్చారు. ఇలాగే కాకుండా విద్యారంగంలో కూడా ఆయన చేసిన మార్పులు చాలా చెప్పుకోదగ్గవే. ఇలా చూస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకి అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము, సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ. మళ్ళీ రావాలి, మళ్ళీ కావాలండి. మేము అదొక్కటే చెప్తున్నాం. ఎందుకు మళ్ళీ కావాలంటున్నారు? మాకు మంచి అన్ని జరుగుతున్నాయి. మేము మహానాడులో ఉంటాము. ఆయన వచ్చి మాకు మీటింగ్ చెప్పారు, మాకు అభివృద్ధి చేస్తున్నారు. ఆయనే కావాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు చేయలేదమ్మా? చేశారంటే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అండి. చేయలేదని మేము అదే చెప్తున్నాం కదా, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు ఎవరైనా. మాకు మళ్ళీ రావాలి లోకేష్ గారు అని మేము కోరుకుంటున్నామండి. అదొకటే. ఆయనకి ఎప్పుడు ఆశీస్సు, వాళ్ళ తాతగారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మీకు సమస్య, ఇంటి సమస్య మేము వచ్చి 20 సంవత్సరాలు అయిందయ్యా. అంకుల్ గారు మీకు ధైర్యం ఉందా ఇప్పుడు ఈయన వచ్చి మీకు పట్టా ఇచ్చినందుకు? ధైర్యంగానే ఉందండి, ధైర్యంగానే ఉంది. అది మాకు ఇలాగనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అమ్మగారు మీ పేరండి? నా పేరు లక్ష్మి. ఎన్ని ఏళ్ళండి ఇంటి పట్టా కోసం ఎదురు చూస్తున్నారు? 10 years నుంచి ఎదురు చూస్తున్నాం. గతంలో ఎవరు ఇవ్వలేదండి ఇట్లాంటి? ఎవరు వీళ్ళందరూ ఫ్రాడ్ చేశారు. 10,000 5,000 అట్లా తీసుకున్నారు, మోసపోయాం. అలా 40,000 దాకా మోసపోయాం. రీసెంట్గా కూడా ఒక 6 నెలల క్రితం కూడా మేము మోసపోయాం. ఇన్నేళ్ల నుండి ఇప్పుడు ఈ రోజు సాకారమైంది కదా, ఈ రోజు లోకేష్ గారి చేతుల మీదుగా మా వారు ఉంటే నిజంగా ఇది మాత్రం చాలా మామూలు విషయం కాదు. ఇది చాలా సంతోషించేవారు. నేను కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. అసలు ఎవరండి ఈ రోజుల్లో ఇచ్చేవాళ్ళు ఎంత ఫ్రీగా? భోజనం పెట్టి, బట్టలు పెట్టి, ఇంటి బట్టలు రూపాయి ఖర్చు లేకుండా ఎవరిస్తారు? ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ లోకేష్ గారికి హ్యాట్స్ అప్. నారా చంద్రబాబు నాయుడు గారి ఎంత గొప్ప వ్యక్తో, ఆయన తనయుడు అంతకన్నా గొప్ప వ్యక్తికి ఆయన ఎదగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ పరమేశ్వరుడి దయ వలన భారీ మెజార్టీతో ఇక్కడ గెలిపించినందుకు న్యాయం చేస్తున్నాడా మంగళగిరి ప్రజలకు లోకేష్? న్యాయం చేస్తున్నాడు. ఇంక నుంచి కూడా చేస్తానని చెప్తున్నారు కదా. ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకి ఇస్తున్నారా, లేదంటే పార్టీలు చూడకుండా ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళందరికీ ఇస్తున్నాడా? సానుభూతిగా ఏం లేదండి, అందరికి ఇస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళకైనా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, అందరికి ఇస్తున్నారు. మేము బీసీ వాళ్ళం. ఇలా మా పాప, ఈ బాబు మొన్న ఈ మధ్య వాళ్ళ మదర్ కూడా పోయారు. మేము మాత్రం చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. మీకు చెప్పండి ఎలా ఉంది? లోకేష్ గారిని కలిశారు కదా, ఏం మాట్లాడారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అసలు ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీఆర్ సో హ్యాపీ.
ఎలా ఉంది ఆయన అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆయన ఐటీ శాఖకు మంత్రిగా ఉన్నారు, ఆయన విద్యాశాఖకు కూడా ఆయనే మంత్రిగా ఉన్నారు. ఎలా ఉంది 10 నెలలు ఆయన అడ్మినిస్ట్రేషన్ చూస్తే? అంతా బాగుంది సార్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, చాలా బాగుంది. ఇంకా ఇలానే అన్నీ జరుగుతాయని దేవుని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. నారా లోకేష్ యువ నాయకుడు, మంచిగా చేస్తున్నాడు, ఇబ్బందులు లేవు ఎవరికి, అందరం బాగానే ఉన్నాము, అన్ని పథకాలు అమలు చేస్తున్నాడు. ఇంతకు మించిన నాయకుడు ఎవరు లేరు. ఇంతకుముందు వచ్చిన నాయకులు అందరూ లాటా చేసేది అంత అధ్వానం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన అన్ని పునర్నిర్మాణం చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. తేడా ఏంటంటే చాలా తేడా ఉందండి, డబుల్ తేడా ఉంది. ఆయన బెటరా ఈయన బెటర్, ఆయన లోకేష్ గారు బెటర్ అండి. ఓకే, 100% నిజమే. నా పేరు దుర్గాప్రసాద్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు మాకు ఏ ఆధారం లేదు, కాగితం ఇవ్వడం వల్ల మాకు ధైర్యం వచ్చింది. నా బిడ్డల భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఎవరు పట్టించుకోలేదండి? ఎవరు పట్టించుకోవాలి, మాటలు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళే కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏం చెప్తారు? లోకేష్ గారు మీ సమస్య తీర్చారు కదా? తీర్చారు. లోకేష్ గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్తాం, ఎప్పుడు రుణపడి. ఈ రోజే 100 పడకల హాస్పిటల్ కూడా శంకుస్థాపన చేశారు కదా? అందరికీ మంచిది, అందరి సంతోషమే. ఆయన శ్రేయస్సు ఆయన చూసుకోకుండా అందరి శ్రేయస్సు ఆలోచించి ఆయన ఎంత కష్టపడుతున్నాడంటే ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన చాలా రుణపడి ఉన్నారు. మరి మంగళగిరిలో గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలకి ఈయనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మాటలు చెప్పుకుని ఓట్లు వేపించుకుని పని చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళే తప్పు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన బాగా చేస్తున్నాడా? చాలా బాగా చేస్తారు. మీ నియోజకవర్గం ఏమైనా మార్పు వచ్చిందా అభివృద్ధి విషయంలో? వచ్చిందంటే ఇంకా రావాలి. కొంతమంది ఉన్నారు ఆయన పేరు చెప్పుకుని పెత్తనం చెలాయించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా తగ్గి మంచితనానికి పోయి మంచితనం చేస్తేనే ఇంకా బాగుపడుతుంది. పనిచేసేటప్పుడు పార్టీలు చూస్తున్నాడా, అందరికి చేస్తున్నాడా? పార్టీ గురించి ఏం లేదు. ఆయన మమ్మల్ని అడిగాడు, మేము ఆయన అడిగినట్టుగానే మేము ఓట్లు వేసాము. ఆయన మాట ఇచ్చిన ప్రకారం మాకు అన్ని చేసి పెడుతున్నాడు. అదే మాకు సంతోషం.